తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్ లో వెల్లడించారు. ఒకరోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్ లో వెల్లడించారు. ఒకరోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్ వెల్లడించారు. ఒకరోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాలో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఇక మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి. దానికి సంబంధించి తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి నూతన రేషన్ కార్డులను అందించబోతుంది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. మార్చి 1న సుమారు 1,00,000 కార్డులు కూడా నూతన రేషన్ కార్డులు తెలంగాణ ప్రజలకు అందించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కోడ్ లేనటువంటి జిల్లాలైన రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల్లో సుమారుగా 1,00,000 కార్డులను కూడా ఒకటే రోజు అందించబోతున్నారు. దాని తర్వాతకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అంటే మార్చి 8వ తారీఖు నుంచి కూడా మిగతా జిల్లాల్లో కూడా ఈ రేషన్ కార్డులను అందించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది. లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి చూసుకుంటున్నాము. మార్చి 8 నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డులు అందనున్నాయి. గత కొంతకాలంగా కూడా తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కార్డులు ఇస్తామని కొంత ఇబ్బంది పెట్టింది. తర్వాతకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రేషన్ కార్డుల మీద శరవేగంగా పనులు చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఆన్లైన్ లో మీ సేవలో కూడా ప్రధానంగా దీనికి ఒక పోర్టల్ ఓపెన్ చేసి దరఖాస్తులకు అవకాశం కల్పించింది. పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి అయితే నూతన కార్డులకు సంబంధించి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. 1వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అదే రోజు 1,00,000 మందికి కూడా లబ్ధిదారులకు అందివ్వబోతున్నారు. ఇక ఈ రేషన్ కార్డులు వస్తే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా బాధితులు లబ్ధిదారులు అర్హులు అవుతారు కనుక దాని మీద ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇప్పుడు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అటు ప్రభుత్వం కూడా ఉగాది నుంచి కూడా ఒక్కో రేషన్ కార్డుదారుడికి 6 కేజీల సన్న బియ్యం అందిస్తామని ప్రకటించినటువంటి పరిస్థితులలో ఈ రేషన్ కార్డులు రావడం వల్ల కొంత
తాము లబ్ధి పొందే అవకాశం ఉంటుందని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం చాలా ఏళ్లుగా కూడా పెండింగ్ లో పడింది. రేషన్ కార్డుల మీదనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ప్రధానమైనటువంటి హామీ కూడా ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే రేషన్ కార్డులను అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం దాటిన తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కూడా రేషన్ కార్డుతోని ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో కార్డు కనుక వస్తే ఇంకా చాలా మంది ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వము ఇప్పటికే జనవరి 26వ తారీఖున 4 కొత్త పథకాలను ప్రారంభించింది. ఆ 4 రేషన్ కార్డును లింకప్ చేసినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి రేషన్ కార్డులు రావడం పట్ల తెలంగాణ ప్రజలైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సునీత. యాకేష్, ఆల్రెడీ కొంతమంది దరఖాస్తు చేసుకుని ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చాలా మంది కూడా ప్రజాపాలన ఇంటింటికి సర్వే కొనసాగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కోసం పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. సర్వేకి వచ్చిన వాళ్ళకు కూడా ఇవే అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేక మంది కూడా అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోని అవసరం లేదనేది ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే దాని మీద చాలా మందికి నమ్మకం లేదు. కొంతమంది ఇంకా దరఖాస్తు మీ సేవలో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలా అనేది కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే నూతన రేషన్ కార్డుల కోసం అవుతుంది, పేరు మార్పుల చేర్పుల కోసం అవుతుంది. దాదాపుగా అప్లికేషన్లు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో ఒక 90 లక్షలకు పైగా కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 10 లక్షలు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేటప్పటికి 1 కోటికి పైగా కూడా తెలంగాణలో ఈ దరఖాస్తులు అంటే రేషన్ కార్డులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కొత్తగా ఇప్పుడు పేరు మార్పులు చేర్పులు చేసుకున్న వారు మాత్రం కొంత అయోమయానికి గురవుతున్నారు. ఇంకా మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఆయా చోట్ల కనిపిస్తా ఉంది. అయితే ఇంకా అంటే ఇది నిరంతరం ప్రక్రియ కనుక ఇప్పటికైనా దీన్ని చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆ ప్రభుత్వం చెప్తుంది. అయితే లబ్ధిదారులు ఇంకా అంటే ప్రజాపాలనలో చేసుకోవడం ఇతర అంశాల ద్వారా చేసుకోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆందోళనలో ప్రజలైతే ఉన్నారు. ఏదేమైనా మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రజలైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీత. యాకేష్, మరోపక్క కేవలం 1 రోజులో 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తామంటూ కూడా సమాచారం అందుతుంది. 1 రోజులో 1,00,000 రేషన్ కార్డులు ఎలా పంచుతున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏర్పాట్లు ఏ రకంగా చేస్తున్నారు? దీన్ని ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మొదటిసారిగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తా ఉంది. అందుకనే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు భావించుకోవచ్చు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాలనేది ప్రభుత్వం భావించింది. అయితే కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ 3 జిల్లాల పరిధిలోనే ఈ కార్డులను పంచాలనేది ఒక ప్రకటన చేసింది. దాని తర్వాతకి మార్చి 8వ తారీఖున కూడా మిగతా లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది. అయితే ఒకే రోజు 1,00,000 కార్డులను అందించాలంటే హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా కూడా దరఖాస్తులు వచ్చినాయి. వారందరినీ కూడా ఇప్పటికే గుర్తించింది. ఎక్కువగా కూడా హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలోనే కార్డులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ ప్రాంతంలోనే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోడు లేని ప్రాంతం కనుక మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టి అక్కడే లబ్ధిదారులకు దీన్ని అందించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. అటు సివిల్ సప్లై అధికారులు అయితే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది కనుక దీన్ని ఒక బలంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను అందించలేకపోయిందనేది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తయింది. ఒకవేళ బర్డెన్ అంటే ఈ రేషన్ కార్డులు ఇంకా లబ్ధిదారులకు అందితే సివిల్ సప్లై మీద కూడా ఎలాంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బియ్యము వచ్చే నెల నుంచి ఇవ్వవలసి ఉంటుంది కనుక ఎంత బియ్యాన్ని కూడా వాళ్ళు
లెక్కలు వేసుకున్నారు, ఇప్పటికే లెక్కలు వేసుకున్నారు. దానికి సంబంధించి ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మార్చి 1వ తారీఖున 1,00,000 కార్డులతో పాటు మార్చి 8 తర్వాతకి మిగతా జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా కార్డులు పంపిణీ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తున్నాం, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇక ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ట్వీట్ లో వెల్లడించారు. ఒక్కరోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాలో రేషన్ కార్డులు జారీ చేస్తామని కూడా తెలియజేశారు.